బండి అయిపోయి మెకానికల్‌గా అయితే బండి పాతదైతే కాదు. సో, ఇప్పుడు ఈ 2 మనకి క్లియర్ అయిపోతే మరి బండి ఎందుకు నూక్కుంటూ వచ్చాడు అనేది ప్రశ్న. అది ముందే పాడైపోయిందని చెప్పేసి ఐ మీన్ ఆ సంఘానికి సంబంధించిన వాళ్ళు లేకపోతే ఆ ఫ్యామిలీ వాళ్ళు ఎవరో చెప్పారంట కదా మీరు అన్నట్టే. ఆయనకి స్పృహ వచ్చి మళ్ళీ తర్వాత బండిని తోసుకున్నారు. అప్పటికప్పుడు ఆయన దగ్గర ఫోన్ ఏమి లేకపోయి ఉండొచ్చా? అదే అంటున్నాను. ఫోన్ ఆయన దగ్గర ఫోన్ లేదు, బాగుండేది. ఫోన్ ఆయన దగ్గర ఫోన్ లేదు. మళ్ళీ ఆయన హెల్మెట్ ఏదో ఎత్తుకుని మళ్ళీ హెల్మెట్ పెట్టుకుని మళ్ళీ బండి తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి మెల్లగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చారంటే నమ్మడానికి కూడా అంత ఇది కాలేదు. అందుకే ఎందుకు తూలుతా ఉన్నాడు, ఎందుకంత కష్టం మీద నడుపుతా ఉన్నాడు, ఎందుకంతగా ఇబ్బంది మీద ఆయన ఊగుతూ ప్రాణం లేనట్టు శక్తి లేనట్టు బలము లేనట్టు ఆయన బండిని తోస్తా ఉన్నాడు. మళ్ళీ ఎందుకు నూక్కుంటూ వస్తా ఉన్నాడని ప్రశ్న. ఇప్పుడు ఆ ప్రశ్నకి తోడు ఇప్పుడు నూకుతున్నాడా లేకపోతే స్లోగా పోతా ఉందా, లేక నూకుతున్నప్పుడు ఆయన చూస్తూ ఉంటే పక్కకెళ్ళి నూకుతున్నాడు. రోడ్డు మధ్యలో కాదు, రోడ్డు సైడ్ కూడా కాదు. ఆల్రెడీ మీరు ఆ వీడియో చూస్తే లైన్ ఏదైతే సేఫ్టీ లైన్ వైట్ కలర్ ఉంటుందో, అంటే ఇప్పుడు ఆయన వచ్చేటప్పుడు మధ్యదారిలో ఒక లారీ ఉంది కాబట్టి పక్క నుంచి వస్తున్నారు. ఆ లారీ పక్కకెళ్ళి ఆయన తూలుతున్నారు అక్కడ. ఎస్, ఆయన తూలుతున్నాడు. ఆయన వల్ల కావట్లేదు అక్కడ, తూలుతున్నాడు. బండి అటు ఇటుగా కూడా ఇదవుతుంది. సో అక్కడ లైట్ లేదు, ఇండికేటర్ మాత్రమే ఆ లైట్ వేసుకుని వెళ్ళిపోతున్నారు. ఆయన ఆ వైట్ లైన్ పక్కన సేఫ్టీ పక్కకెళ్ళి మట్టిలోకి వెళ్ళి వస్తున్నట్టుగా వీడియో కనబడుతుంది. ఇప్పుడు మట్టిలోకి వెళ్ళి ఆ సేఫ్టీ లైన్ పక్కకెళ్ళి రావడానికి కారణం ఏంటి అంటే ఖచ్చితంగా బండి ఆగిపోయింది. వాట్ ఐ వాంట్ టు ప్రూవ్ ఇస్ దట్ బండి ఆల్రెడీ ఆగిపోయింది అనేది ఐ వాంట్ టు ప్రూవ్ ఇట్. అందుకే బండి ఆగిపోకుండా ఆయన బండి స్టార్ట్ చేసే కదండి వెళ్ళింది. అందులో చూసుకుంటే అది చెప్తున్నా, బండి ఆల్రెడీ స్టార్ట్ చేసి ఇది ముందు తర్వాత ఇంకో వీడియో వచ్చింది మళ్ళీ ఓకే క్రాస్ అయిన తర్వాత. ఇది టోల్ గేట్ కి ముందు వీడియో నేను చిన్న క్లిప్పింగ్ లారీ నుంచి టోల్ గేట్ దాకా వీడియో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆ లారీ ఇక్కడ ఆగింది, లారీ పక్కన సేఫ్టీ లైన్ ఉంది, సేఫ్టీ లైన్ పక్కన మట్టిలోకి వెళ్ళి ఆయన వస్తూ ఉన్నాడు. సో ఇక్కడ ప్రూవ్ అవుతున్న విషయం ఏంటంటే ఆ బండి కొత్త బండి, ఆగే బండి కాదు. రెండోది ఆయనకి డబ్బు ఏమో తక్కువ అంటే డబ్బు ఏం తక్కువ లేదు. సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, అమెరికాలో చుట్టాలు ఉన్నాడు, నేను రెగ్యులర్గా అమెరికాకు వెళ్ళొస్తూ ఉంటాడు. ఈజ్ వెల్ సెటిల్డ్, ఆయన దగ్గర చాలా అమౌంట్ ఉంది. సో ఆయన పెట్రోల్ అయిపోయే అంత పరిస్థితి అయితే అక్కడ లేనే లేదు. బండి అయిపోయి మెకానికల్గా అయితే బండి పాతదైతే కాదు. సో ఇప్పుడు ఈ 2 మనకి క్లియర్ అయిపోతే మరి బండి ఎందుకు నూక్కుంటూ వచ్చాడు అనేది ప్రశ్న. అక్కడ నూక్కుంటూ వస్తున్నాడా లేదా పక్కకి వెళ్ళి వెళ్తున్నాడు? ఖచ్చితంగా నూక్కుంటూ వస్తాడు, ఎందుకంటే మట్టిలోకి వెళ్ళి వస్తూ ఉన్నాడు. ఒకవేళ రోడ్డు మీదకి వెళ్ళి కాలుతో ఇట్లా అంటే అది స్లోగా ఆయన మనకు టోల్ గేట్ వచ్చినా స్లో డౌన్ చేసుకుంటూ కాలు కింద పెట్టాడనే డౌట్ రేజ్ అవుతుంది. నేను అందుకే ఆ డౌట్ రేజ్ కాకుండానే నేను మట్టిలోకి వెళ్ళి వస్తున్నాడు అని, మట్టిలోకి వెళ్ళి ఎవరు వస్తారంటే బండి అయిపోయినాడో తోసుకుంటూ పక్కకి వెళ్ళి వస్తాడు. సో అక్కడ క్లియర్గా అర్థమవుతున్న విషయం ఏంటంటే టోల్ గేట్కి ముందు బండి తోసుకుంటూ వస్తున్నట్టుగా క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు అక్కడ మనకి సబ్జెక్ట్ అర్థమైపోయింది, బండి తోసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు కమింగ్ టు సెకండ్, బండి పైన కూర్చొని తోస్తున్న వ్యక్తి తూలుతున్నాడు, కష్టపడుతున్నాడు. అది తాగాడా లేదా అనేది కూడా నేను క్లారిటీ ఇచ్చాను. అది తాగింది కాదు. మళ్ళీ ఎందుకు తూలుతూ ఉన్నాడు, ఎందుకంత కష్టం మీద నడుపుతా ఉన్నాడు, ఎందుకంతగా ఇబ్బంది మీద ఆయన ఊగుతూ ప్రాణం లేనట్టు శక్తి లేనట్టు బలము లేనట్టు ఆయన బండిని తోస్తూ ఉన్నాడు? హెల్త్ ఇష్యూవా లేకుంటే ఇంకేమైనా ప్రాబ్లం అయిందా అంటే హెల్త్ ఇష్యూస్ ఏం లేదు. మంచి చక్కగా ఎనర్జీ పర్సన్, వెరీ చిన్న ఏజ్ 45 years. మళ్ళీ ఎందుకు అంత కష్టపడతా ఉన్నంటే నేను అనుకున్నంత మట్టికి నాకు అనిపించేది ఏంటంటే ఇప్పుడు అక్కడ ఇండికేటర్ ఒకటి వేసి ఉన్నాడు, ముందర హెడ్ లైట్ చూస్తూ ఉంటే హెడ్ లైట్ ఆన్లో లేదు, ఇండికేటర్ వేసి ఉన్నాడు, హెడ్ లైట్ పగిలినట్టు కనబడతా ఉంది. ఆయన నూక్కుంటూ వస్తా అంటే అది ముందే పాడైపోయిందని చెప్పేసి ఐ మీన్ ఆ సంఘానికి సంబంధించిన వాళ్ళు లేకపోతే ఆ ఫ్యామిలీ వాళ్ళు ఎవరో చెప్పారంట కదా. చెప్పలేదు. దీనికి నేను ఇంకో ఎవిడెన్స్ దాని గురించి ఈవెన్ విజయప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయనే చెప్పారు. దీనికి నేను ఒక ఎవిడెన్స్ ఇస్తాను. నేను మా వాళ్ళే చెప్తున్నారు ముందే పాడైపోయిందని. లేదు, ముందే హెడ్ లైట్ పాడైపోయిందని చెప్పి అంటా ఉన్నారా, లేకుంటే అది ముందే పగిలిపోయిందని చెప్పి అంటా ఉన్నారా? ముందే ఆల్రెడీ బండి హెడ్ లైట్ పాడైపోయిందని చెప్తున్నారు. పాడైపోయిన దానికి పగిలిపోవడానికి డిఫరెన్స్ ఉంది. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. పగిలిపోయిందా లేదా హెడ్ లైట్ లోపల పాడైందా? మీరు ఇది చూడండి, కెమెరాకి చూపెట్టండి. ఇది పగిలిందా పాడైందా అంటారు. పాడైన దానికి పగిలిన దానికి డిఫరెన్స్ ఉంది. ఇది పగిలింది, వైర్లన్నీ ఏలాడుతున్నాయి. లెట్ మీ అంటే ఇప్పుడు ఆయన లోపల పడిపోయారు కదా, ఇదిగో వైర్లన్నీ. అదే నాకు అర్థమైంది. ఇప్పుడు ఆయన లోపల పడిపోయారు చూడండి, అది అక్కడ నుంచి వచ్చేటప్పుడు రోడ్ సైడ్ నుంచి. సో ఆ టైంలో ఏమైనా పగిలి ఉండొచ్చు కదా, అట్లా చూసుకుంటా. అయితే ఇప్పుడు దానికి ఇంకో మరొక ఎవిడెన్స్, మీరు పోలీసు వాళ్ళు రిలీజ్ చేసిన సీసీటీవీ ఆ దుమ్ము లేచిన వీడియో చూస్తే ఆ దుమ్ములకి లైట్ వస్తుంది. అంటే బుల్లెట్ ఆన్లో ఉన్నట్టు కనబడుతుంది, లైట్ వెలుగుతున్నట్టు కనబడతా ఉంది అక్కడ.
ఆ మట్టిలోకి వెళ్ళి లైట్ బయటకు వస్తుంది, క్లియర్ గా చూడండి, మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకున్న వీడియోని. ఆ బుల్లెట్ బండి ఆ లోపలికి వెళ్ళినప్పుడు అందులోకి లైట్ బయటకు వస్తుంది, మట్టిలోకి వెళ్ళి లైట్ బయట క్లియర్ గా వస్తుంది, అంటే బుల్లెట్ బండి ఆల్రెడీ లైట్ వెలుగుతాను. మళ్ళీ ఇక్కడ లైట్ అయిపోయింది ఏంటి, ఇక్కడ పగిలి ఉన్నది ఏంటి, ఇప్పుడు అది పోలీస్ వారు వెరిఫికేషన్ చేయాలి, అక్కడ మనకి అనుమానాలు కనబడతా ఉన్నాయి. సో దీనికి నేను ఆన్సర్ కూడా చెప్తాను, దీనికి వెనకాల ఇంకో ఆన్సర్. ఇది జనరల్ గా నేను ఇప్పటిదాకా అనలైజ్ చేసి నాకు అనిపించింది, నాకు వచ్చిన అనుమానం, ఇప్పటిదాకా అనేకమైన ఇంటర్వ్యూస్ లో నేను మాట్లాడిన ఇది ఒక సబ్జెక్ట్. ఇప్పుడు రెండోది, ఇప్పుడు ఇది దాటిన తర్వాత, అంటే దాటక ముందు మనం మాట్లాడుతున్నాం, ఇప్పుడు హెడ్ లైట్ ఒకటి నా డౌట్ ఆల్రెడీ అది పగిలిపోయింది. రెండోది, ఇప్పుడు ఆయన తోసుకుంటూ వస్తా ఉన్నట్టు ముందే దాడి జరిగిన తర్వాతనే ఆయన బండి ఎక్కి తోసుకుంటూ అక్కడి నుంచి నేను సేఫ్ జోన్లోకి రావాలని చెప్పి కష్టపడుతూ తోసుకుంటూ వస్తున్న క్లియర్ సబ్జెక్ట్ కనబడుతుంది. అంటే నేను చెప్తున్న దానికి అక్కడ జరిగిన సీసీటీవీ ఎవిడెన్స్ ఏదైతే కనబడుతుందో రెండింటికి మ్యాచ్ క్లియర్గా కనబడుతుంది. ఎందుకు, ఆయన అక్కడ ఎక్కడో ఆల్రెడీ ఆయన దాడికి గురయిన తర్వాతనే ఆయన తోసుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఆయన దగ్గర బలం. నేను ఒక మాట అడుగుతాను. ఇప్పుడు ఆయన దాడికి గురయ్యారని మీరే మాట్లాడుతున్నారు. మీరు వెంటనే ఎట్లా స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు, దాడికి గురయ్యారు అనుమానం అన్నాను, లేదు అనుమానం మీరు ఆల్రెడీ ఇచ్చేసారు, డౌట్. సరే మీ డౌట్ సరే, అట్లా చూసుకుంటే దాడి గురైతే ఇప్పుడు ఆయన వచ్చింది అక్కడ నుంచి, ఎందుకంటే చూడలేదు, నా దగ్గర ఎవిడెన్స్ లేదు, నేను దాన్ని 100% చెప్పలేనుగా. ఆయన వచ్చింది టోల్ గేట్ దగ్గర నుంచి అక్కడ ఆపి ఒక ఎట్లా అంటే ఆయన దగ్గర ఫోన్ లేకుండా ఉండదు కదా, ఫోన్ ఆయన దగ్గర లేదు, అక్కడ టోల్ గేట్ దగ్గర ఎవరో ఒకరితో దొరుకుతారు కదా, పోనీ వాళ్ళతోటే మాట్లాడి. ప్రశ్న ప్రతి క్రైస్తవుడికి వచ్చింది, కానీ అక్కడ జరిగింది అది కాదు. అయితే ఇప్పుడు నేను చెప్తుంది ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నేను చెప్పబోయేది ఒకటే. దీనిలో రెండో సీన్ ఉంది. ఇప్పుడు నేను మాట్లాడేది పార్ట్ 1. ఇప్పుడు పార్ట్ 2లో మీరు అడిగిన క్వశ్చన్స్ కి మీకు ఆన్సర్స్ వచ్చేస్తాయి నేను చెప్పేదాన్ని బట్టి. లెట్స్ స్పీక్ ఆన్ పార్ట్ 1. మీరు అడుగుతున్న దానికి పార్ట్ 2లో ఆన్సర్ ఉంది. నేను పార్ట్ 1 కంప్లీట్ చేస్తాను. పార్ట్ 1లో మళ్ళీ 50% సబ్జెక్ట్. ఇక్కడ ఇప్పుడు నేను మాట్లాడుతున్న 50% సబ్జెక్ట్ ఏదైతే ఉందో టోల్ గేట్ కి ముందు సబ్జెక్ట్ సీసీటీవీ. ఇప్పుడు టోల్ గేట్ తర్వాత మనం మాట్లాడదాం. ఇప్పుడు టోల్ గేట్ కి ముందు మనకి క్లారిటీ వచ్చింది ఏంటంటే దాడి జరిగిందేమో, కానీ దాడి జరగలేదు. పార్ట్ 2లో నేను ఇంకో సబ్జెక్ట్ మాట్లాడతాను, దాడి జరిగింది. దిస్ ఈజ్ అన్ అనలైజ్ అగైన్ మనం అనుకుంటే, ఎందుకంటే ఇప్పటిదాకా ఇంకా పూర్తివి మనకి ఎవిడెన్స్ లేకనే ఈ కన్ఫ్యూజన్, ఈ అనుమానాలు ఒక్కొక్క రీతిగా ఆలోచన చేస్తూ ఉన్నారు. సో దాడి జరిగిందేమో, దాడి జరిగిన తర్వాత చనిపోయారని చెప్పి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారేమో, ఆయన స్పృహలోకి వచ్చిన తర్వాత ఆయన బండిని నూక్కుంటూ వచ్చాడేమో అనేది ఒక డౌట్. మేబీ అందుకని టూల్తో కష్టపడుతూ ఇండికేటర్. మీరు అంటున్నారు ఓకే ఫైన్, మీరు అన్నట్టే ఆయనకి స్పృహ వచ్చి మళ్ళీ తర్వాత బండిని తోసుకున్నారు, అప్పటికప్పుడు ఆయన దగ్గర ఫోన్ ఏమి లేకపోయిండొచ్చా? అదే అంటున్నాను, ఫోన్ ఆయన దగ్గర ఫోన్ లేదు, బాగుండేది. ఆయన దగ్గర ఫోన్ లేదు. మేము కోరుకునేది అదే బ్రదర్. ఇప్పుడు ఆయన చేసి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. అది నేను అంటున్నాను, టోల్ గేట్ వాళ్ళు చెప్పింటే ఇంతవరకు వచ్చేది కాదు. మీరు వ్యక్తిగతమైనటువంటి ఏదైతే ఈ అలిగేషన్స్ ఉన్నాయో పార్ట్ 2లో ఆన్సర్ ఇస్తా. క్వశ్చన్ కి నా దగ్గర ఆన్సర్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు దీన్ని రెండు మిక్స్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ క్వశ్చన్ అలాగే పెట్టండి, పార్ట్ 2లో నేను దీనికోసం మాట్లాడతాను, ఆయన ఎందుకు చేయలేదు అనే విషయం మాట. సో పార్ట్ 2కి ఈ క్వశ్చన్ కి నేను యాజ్ ఎ లేమన్ కి ఏమైనా ఆన్సర్ ఇస్తా అంటే చేసి ఉంటే బాగుండేది. చేసుంటే నాకు కూడా ఏం తెలియదు కాబట్టి అందుకే నేను లేమని చెప్పంటాను. చేసుంటే బాగుండే, చేసి ఇంతవరకు వచ్చేది కాదు, ఇంతమంది మేము ఇంత రోధించే వాళ్ళం, ఇంత బాధపడేవారు కాదు. ఆయన చేయలేకపోయారు. ఎందుకు చేయలేదో కూడా నేను చెప్తాను రీజన్స్. అయితే ఇప్పుడు ఈ టోల్ గేట్ దాకా అయితే సబ్జెక్ట్ ఉంది, ఇప్పుడు మనకి ఇది స్పష్టంగా కనబడుతుంది, ఇదంతా ట్రాక్ కనబడుతుంది. ఇప్పుడు టోల్ గేట్ దాటిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక డౌట్ రేజ్ అవుతాను. టోల్ గేట్ దాటిన తర్వాత అదే వ్యక్తి కనబడుతున్నాడు, నూక్కుంటూ వెళ్ళి మళ్ళీ బండి స్టార్ట్ అయింది, తక్కువని చెప్పి పికప్ ఇచ్చింది బండి. ఇప్పుడు నేను చెప్పినంత స్టోరీ ఒకటైతే బ్రదర్, ఇప్పటిదాకా నేను చెప్పిన స్టోరీ ఆయన దెబ్బలు తినడే మందికి తోసుకుంటూ కష్టపడి వస్తూ ఉన్నాడు అని చెప్పి నేను ఒక స్టోరీ అయితే, ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ రై అని చెప్పి స్పోర్ట్స్ మ్యాన్ లాగా బండి పికప్ ఇచ్చింది. అంటే ఇప్పటిదాకా చెప్పిన దానికి ఇక్కడ సంబంధం లేకుండా అయిపోయింది. ఆలోచన చేయండి, ఒకరు ఇంత దెబ్బలు తిరిగి ఇంత కష్టపడినట్లయితే మీరు చెప్పినట్టుగా ఆయన టక్మని తెచ్చి టోల్ గేట్కో అక్కడ సేఫ్ జోన్కి వచ్చేసాడు కాబట్టి, అక్కడ లైట్స్ ఉన్నాయి, సీసీటీవీలు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు కాబట్టి సేఫ్ జోన్కి వచ్చాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఎవరికో వచ్చి రిపోర్ట్ చేసుకోవాలి, ఎవరినో ఒకరు వచ్చి హెల్ప్ అడగాలి, లేదా అక్కడి నుంచి పరారు అయిపోకుండా ఉండాలి, లేదా అక్కడ వచ్చి ముఖం తీసి అక్కడ పడిపోవాలి. అక్కడ హెల్ప్ మనుషులు ఉన్నారు కాబట్టి అది జరగలేదు అక్కడ. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఆయనకి మీరు చెప్పిన విధంగా ఎక్కడైనా దాడి జరిగింది అని అనుకున్నా కానీ, దాడి జరిగిన తర్వాత ఎవరైనా దాడి చేసిన తర్వాత అయినా సరే ఆయన కొట్టేసి వెళ్ళిపోయారు అనుకుందాం, తర్వాత ఆయన స్పృహ వచ్చి మీరు చెప్పిన విధానమే మాట్లాడుతున్నా, ఆయన్ని మళ్ళీ లెగిసి మళ్ళీ ఆయన హెల్మెట్ ఏదో ఎత్తుకుని మళ్ళీ హెల్మెట్ పెట్టుకుని మళ్ళీ బండి తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి మెల్లగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చారంటే నమ్మడానికి కూడా అంత ఇది కాలేదు. అందుకే పార్ట్ 2లో ఇది ఇంకా ఆన్సర్ ఇస్తా అన్నాను. పార్ట్ 1 నేను కంప్లీట్ చేస్తున్నాను. ఇప్పటిదాకా చెప్పిన టోల్ గేట్కి ముందు సబ్జెక్టు, టోల్ గేట్ తర్వాత మళ్ళీ ఇక్కడ బండి స్టార్ట్ అయిన స్పీడ్కి వెళ్ళిపోతా ఉన్నాడు వ్యక్తి.
ఇప్పుడు దీనికి మ్యాచింగ్ కుదరట్లే. ఇక్కడ నేను చెప్పే దానిలోనే మ్యాచింగ్ కుదరట్లేదు. ఇప్పుడు మాకే అర్థం కావట్లేదు. ఇక్కడేమో టూల్తో వస్తూ ఉన్నాడు, కష్టపడతా ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ రాగానే ఇదేంద్ర బండి సీసీటీవీ క్రాస్ అయిపోగానే, మనుషులు క్రాస్ అయిపోగానే, లైట్స్ క్రాస్ అయిపోగానే తక్కువని చెప్పి బండి స్టార్ట్ అయింది. ఇక్కడ మనుషులు ఉన్నప్పుడు, సీసీటీవీ ఉన్నప్పుడు, హెల్ప్ ఉన్నప్పుడు, సేఫ్టీ ఉన్నప్పుడు మనిషి టూల్తో ఉన్నాడు. ఇక్కడ సేఫ్టీ సెక్యూరిటీ తీసుకోలేదు, హెల్ప్ తీసుకోలేదు, మనుషులకు చెప్పలేదు. మళ్ళీ ఇక్కడ ఏంటి టూర్ అని చెప్పి పారిపోతూ ఉన్నాడు. ఇక్కడ డౌట్ అరైజ్ అవుతా ఉంది. అయితే